ఎన్నికలు ఆపేస్తే వాళ్ళు ఎంతమంది అప్పులు చేసి ఫీజులు కట్టిన పరిస్థితి మనకు తెలుసు. మన కళ్ళ ముందు సాక్షులుగా మనందరం నిలబడుతున్నాం. ఇవాళ అప్పుడే 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం వచ్చిన 9 మాసాల్లో. మొదటి బడ్జెట్లో కానీ లేదా రెండో బడ్జెట్లో కానీ డబ్బులు కేటాయించకుండా, కాలేజీలకు ఫీజు నిధులు విడుదల చేయకుండా ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి మన కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే, ఇవాళ ప్రభుత్వ అధికారులు, మరీ ప్రత్యేకించి పోలీసు అధికారులు చంద్రబాబు నాయుడికి ఎంత తొత్తుగా మారిపోయిన పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ ధర్నా చేసే హక్కు కూడా మీకు లేదు. ధర్నా జరగకూడదు. మీరు గుట్టుగా ఒక 10 మంది పేర్లు ఇస్తే ఆ 10 మందికి ముసిగేసి జాగ్రత్తగా దొడ్డిదారిని కలెక్టర్ గారికి కల్పిస్తాం, కలెక్టర్ గారికి ఒక కాగితం ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి తప్పితే మీరు ధర్నా చౌక్ కూడా వచ్చి ధర్నా చేయడానికి వీల్లేదు. చంద్రబాబుకి వ్యతిరేకంగా స్లోగన్ కొట్టడానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా స్లోగన్ కొట్టడానికి వీల్లేదు. ఫీజు డబ్బులు కట్టమని మీరు స్లోగన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పని పోలీసులు ఈ రకంగా సిగ్గుమాలిన పరివర్తన మనం చూస్తున్నాం. ఎంతకన్నా దిగజారి పోలీసు వ్యవస్థ ఇంకేముంటుంది అంటే, ప్రజాస్వామ్య హక్కుల ప్రకారం బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మేరకు ఇవాళ ఒక ప్రభుత్వం తప్పు చేస్తుంటే, ద్రోహం చేస్తుంటే, ఒక ప్రభుత్వం లక్షలాది మంది పిల్లల భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతుంటే నిలదీసేటువంటి లేదా వ్యతిరేకంగా గొంతెత్తేటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్పని ఈ రకంగా ఈ పోలీసు రాజ్యం ఈరోజు ఈ రకంగా నడిపే పరిస్థితులు ఉంటాయి. పోలీసులు కూడా అడుగుతున్నాం, మీరు కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచో పేద కుటుంబాల నుంచో వచ్చారు కదా, స్పృహ ఉన్నదా మీకు? ఇంతమంది పిల్లలు మేమేమన్నా ఏం చెప్తున్నాం? చంద్రబాబు ఏమన్నా దిగుబోమని చెప్తున్నామా? పిల్లలకి ఫీజు కట్టవయ్యా అని చెప్తున్నాం. ఏదైతే ఎన్నికల్లో ఓట్లు అడుక్కునేప్పుడు హామీ ఇచ్చావో ఆ హామీ మేరకు కనీసం పిల్లల ఫీజులైనా కట్టవయ్యా, ఇంతమంది నాశనం అయిపోతున్నారు, లక్షలాది మంది పిల్లలని చెప్పని మనం మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే మీరు అసలు రావడానికి లేదు, రోడ్డు ఎక్కడానికి లేదు. మీరు ఎవరు వచ్చినా సరే కుదరదు, 30 యాక్ట్ పెట్టాం, 10 మంది గుమ్ముగూడి లేదా 4 గుమ్ముగూడి రోడ్డు ఎక్కకూడదు. ఇట్లాంటి బెదిరింపులు ఏం చేస్తావు? పోలీసులను అడుగుతున్నా నేను, ఏం చేస్తావు? నేను వస్తే రోడ్డు కాడికి కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఏం చేయగలను? దాన్ని ఏం చేస్తావు? కొడతావా? కొట్టు, తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాలు చేయిస్తావా? ఎరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. హాస్పిటల్లో చేరి నీ మీద వ్యక్తిగతంగా కేసు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నువ్వు కనుక నన్ను కొట్టి నన్ను చెయ్యో కాలు ఎరగొడితే ఖచ్చితంగా నిన్ను కోర్టు చుట్టూ తిప్పేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. తెగించున్నావు, నువ్వెంత బరి తెగించున్నావో, కాకి చొక్కా వేసుకుని జనం కట్టిన పన్నుతో జీతం తీసుకుంటూ ఎస్పీ దగ్గర నుంచి కింద ఎస్ఐల దాకా మీరు జనం కట్టిన సొమ్ముతో జీతం తీసుకుంటూ కాకి బట్టలు వేసుకుని ప్రమాణం చేసి ఇవాళ ఈ రకంగా చట్టాలని అడ్డు పెట్టుకుని ఆ కేసులు కడతామంటే నీ చేతనైంది నువ్వు చేసుకో. మేము ఇక్కడ జెండా ఎగరేసి మేమందరం కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేసేది ఖాయం. చంద్రబాబుని ఫీజు కట్టేదాకా మేము నిలదీయటం ఖాయం అనేది కూడా ఇవాళ మనందరం కూడా జాగ్రత్తగా ఉండండి. మనం ఇక్కడ అందరం కలిసి జెండా ఎగరేసిన తర్వాత నడుచుకుంటూ ఎవరు కూడా మనం క్రమశిక్షణ దాటొద్దు, శాంతియుతంగానే చేద్దాం. తోస్తే తోయించుకుందాం, తంతే తన్నించుకుందాం. మనం ఒక మంచి ఆశయం కోసం ఇవాళ వస్తున్నాం. మనమే మన రాజకీయాల కోసం రాకుంటా కాదు మనం వచ్చేది. ఇవాళ లక్షలాది మంది పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన ప్లీజ్ సబ్స్క్రైబ్ .news